హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరిచిన. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మనం మరలా ఇలా కలుసుకోవడం దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి తారతమ్య భేదాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, రంగు తేడా లేకుండా, కుల మత భేదాలు లేకుండా అన్ని విధాలుగా ప్రభు అందరిని ప్రేమిస్తూ వారికి కావలసిన అన్నిటినీ సమృద్ధిగా అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత్యకాలంలో కూడా ప్రభు తన కార్యాన్ని త్వరపెట్టి నెరవేర్చడానికి ఆయన ఎంతో సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఆయనను ఎదుర్కోవడానికి అంతే సంసిద్ధతను కనపరుస్తూ మన భక్తి విశ్వాసాన్ని, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను మనం కనపరుస్తూ ముందుకు సాగాలని దేవుడు ఎంతో వాంఛ కలిగి జీవిస్తూ ఉన్నాడు. మనం కూడా అదే వాంఛతో భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని కొరకు జీవించాలని ఆశపడాలి. హల్లెలూయా. ప్రభు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథం కలిగి, ఆశ కలిగి, కోరిక కలిగి ఈ భూమి మీదకు పంపించడం జరిగింది. చాలా మందికి వారి గమ్యం ఏంటో, వారు భూమి మీదకు ఎందుకు వచ్చారో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ దారి తొలగి దేవుడిని మరచి తమకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో భూమి మీదకు పంపించాడని, ఒక మిషన్ లో వారిని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. వారు ఎవరైనా కానివ్వండి, ఏ కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, రంగు వేరవచ్చు, జాతి వేరవచ్చు, ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు సృజించినటువంటి ఆ దేవునికి లోబడుతూ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆయన పోలికలో చేయబడినటువంటి ప్రతి మనిషి ఆయన కోసం జీవించాలని ఆయన కోరుకున్నట్లే మనము కూడా ఆశ కలిగి జీవించినప్పుడు ఈ ప్రపంచాన్నే మనము ప్రభావితం చేయగలుగుతాం. భూమి మీద ప్రభావితం చేయబడినటువంటి ప్రజలలో, మనుషులలో యేసు ప్రభువారు ఈ ప్రపంచాన్ని శాసించడం జరిగింది. ఈ ప్రపంచాన్ని బంధకాల నుండి, పాపము నుండి, అసమాధానం నుండి, అనేక రకాలైనటువంటి రోగాల నుండి విడిపించడానికి ఆయన పంపించబడి మరణ ఛాయల్లో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి ఈ లోకానికి రావడమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా నేను దేవుడను అని చెప్పేటువంటి వారందరికీ కూడా ఒక ఛాలెంజ్ గా యేసు ప్రభువారు ఈ భూమి మీద నిలిచినట్టుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ రోజుకి కూడా యేసు ప్రభువారిని ప్రేమిస్తూ ఆయనను దేవునిగా కొనియాడుతూ ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మతము గాని, కుటుంబము గాని ఏదైనా ఉందనంటే క్రైస్తవం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. కానీ చాలా మంది క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకుంటూ దేవుని పేరును ఉచ్చరిస్తూ మేము క్రైస్తవులము అని ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి వారందరూ కూడా దేవునికి వేరుగా ఆయన నడిచిన మార్గంలో కాకుండా తమకు నచ్చిన మార్గంలో నడుస్తూ దేవునికి వేరుగా జీవించేటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. ఆ విధంగా దేవుని నామాన్ని మనము అగౌరవపరుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ అక్రమమైన మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఈ శరీర ప్రేమను, ఈ శరీరాన్ని ప్రేమిస్తూ శరీరాన్ని అధికముగా సుఖపెడుతూ దానికి కావలసినటువంటి సమస్తాన్ని అందిస్తూ ముందుకు వెళుతున్నాం. కానీ మనం ఎందుకు పుట్టాము, ఏంటి, మనము ఎటు ప్రయాణం చేస్తున్నామని ఎవరు కూడా ఆలోచించేటువంటి సమయం కానీ, దేవుడు ఎవరు తెలుసుకుందామనేటువంటి సమయం గాని, తీరిక గాని ఎవరికి ఈ భూమి మీద లేదు. అందరూ కూడా ఈ రోజు గడిస్తే సరిపోతుంది, మనకి ఇవ్వబడినటువంటి ఈ 24 గంటలలో
మనం ఎంత సంపాదించగలము, ఎంత ఎంజాయ్ చేయగలము, ఎంత సుఖంగా జీవించగలము అనే దాని మీదే ప్రజలు పరిగెడుతూ ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి కాటికి కాలు జాపారు అని చెప్పేటువంటి వయసు ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో సుఖాన్ని కోరుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఒకసారి ఆ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. హల్లెలూయా. మనము ఈ భూమి మీద దేవుని మహిమపరచడానికి, ఆయన నీతి న్యాయాలను మనము జరిగించడానికి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు వేరుగా పరిశుద్ధంగా నమ్మకంగా సజీవుడైన దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉండే వారిగా ప్రభు మనలను కోరుకొని ఉన్నాడు. మనము నశించిపోతున్న మనలను, మరణ ఛాయల్లో ఉన్నటువంటి మనలను రక్షించినట్లుగా మనము అనేకులను రక్షించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనము ఆయనకు వేరై, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అవును, ఈ ప్రపంచము అంతా కూడా దేవునికి వేరుగా మారిపోయి, వేరుగా పరిగెడుతూ, దేవునికి దూరంగా పరిగెడుతూ తన సొంత కార్యాలను, సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. మనము ఏమైనా చేయాలని అంటే దేవుని ఉద్దేశము లేనిదే ఏమీ చేయలేమని బైబిల్ గ్రంథం చెప్తున్నారు. మరి చాలా మంది తాగుతున్నారు కదా, అందరూ వ్యభిచారం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు కదా, అది కూడా దేవుని చిత్తమేనంటే దేవుని ఉద్దేశం అయితే అది కాదు. బలవంతాన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వారుగానే ఉన్నారు. కానీ దేవునికి వేరుగా జీవిస్తూ ఉండడం ద్వారా వారు తమ ఆశలను, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా దేవునికి దూరంగా పరిగెడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ విధంగా ఉండడం ద్వారా అనేకులు నశించిపోతూ, అనేకులు దేవుణ్ణి విడిచి తమ నచ్చిన సొంత పనులను జరిగించడం ద్వారా పాపములోను, వ్యభిచారములోను, త్రాగుల్లో మత్తు, తమ దేహాలను అమ్మువేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చేసినట్టుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ దినాలలో యవనస్తులు ఎంతగా చెడిపోయారు అని మనం మాట్లాడుకుంటే, తమ దేహాలను అద్దెకిచ్చుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేసాయి. తమ దేహాన్ని గంటలకు, హల్లెలూయా, హైదరాబాద్ లో నాకు తెలిసినటువంటి ఒక మెడికల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో నాతో పాటు వర్క్ చేసేటువంటి ఒక కొలీగ్ వినయ్, అతను గుజరాతీ. అతను నెలకు ఒక 5 రోజులు, వారం రోజులు కూకట్పల్లి చివర ఉన్నటువంటి మెడికల్ కంపెనీలో తన దేహాన్ని టెస్ట్కి ఇచ్చేస్తాడు. తన మీద అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలను ప్రయోగిస్తారు. మనుషుల మీద ప్రయోగించాలి. ఎలకలు, అన్ని పందులు, ఇలాగ అన్నిటి మీద ప్రయోగించిన తర్వాత మనుషుల మీద ప్రయోగించే ముందు కొంతమంది బాడీని డొనేట్ చేసినటువంటి వారు వాటిని, ఆ మందులను ఇంజెక్ట్ చేసుకొని డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంటారు. ఆ విధంగా వచ్చినటువంటి డబ్బులతో అతను తన లగ్జరీ లైఫ్ ను జీవిస్తూ, పాపం కోసం పరిగెడుతూ, మత్తు కోసం పరిగెడుతూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నారు. హల్లెలూయా. ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా మంది, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, వేల మంది ఇటువంటి పరిస్థితులలో తమ దేహాలను అమ్ముకుంటూ
భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. కానీ ప్రభువు ఏమి కోరుకుంటున్నాడనంటే, నేను సృజించి పంపించినటువంటి కార్యాన్ని ఎందుకు పంపించానో ఆ యొక్క పనిని నువ్వు కంపల్సరిగా దానిని కంప్లీట్ చేయాలని ప్రభు చెప్తే, ఆ మాటను లెక్కించకుండా మనుషులు తమకు నచ్చిన విధంగా జీవించేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఈ భూమి మీదకి పంపబడారు. అలాగే ఒక మద్రాస్ పట్టణంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబమే, ఎటువంటి బయట కుటుంబం కాదు, అన్యుల కుటుంబం కాదు, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి వారు, వారి తల్లిదండ్రులు దేవుని పని చేస్తున్నటువంటి వారు, అనేకులను నశించిపోతున్న వారిని దేవుని యొద్దకు నడిపిస్తున్నటువంటి వారి కుటుంబం. వారికి 6 పిల్లలున్నారు. 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, ఆ తర్వాత పుట్టినటువంటి ఇంకొక అబ్బాయి. మొత్తం 4, 2 ఆడపిల్లలు. 3వ వాడిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి చర్చికి వెళ్తూ వస్తూ పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి. అతనిని చూచి, అతని వాగ్దాటిని చూచిన వారందరూ కూడా అనుకుంటున్నారు, ఇతను రేపొద్దున ఖచ్చితంగా వీరి కుటుంబంలో నుండి పాస్టర్ గా వస్తారు, ఇతను దేవుడు ఖచ్చితంగా ఇతన్ని అభిషేకిస్తాడు, మంచిగా వాడుకుంటారని అందరూ అనుకుంటున్నటువంటి దినాలలో ఇతను 8వ తరగతి నుండే స్కూల్ మానేసి గోడ దూకి పారిపోయి సినిమాలను చూడటం, పుస్తకాలను అమ్మేసుకోవడం, అటువంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ తో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆ కుర్రవాడు కొద్దిగా ఎదుగుతూ పెద్దవాడైన తర్వాత స్కూల్ ఫీజులు కట్టకుండా సొంతానికి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్లో నుండి పంపించి వేయడం జరిగింది. నాన్నగారేమో సువార్త పని మీదకి వెళ్ళిపోతే కాగితం తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడితే అమ్మ ఏమీ అనలేక టీచర్స్ ముందు చేతులు ఇలా కట్టుకొని నిలబడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలో 4-5 సార్లు తన మీద కంప్లైంట్ వచ్చి, మేము ఇతనిని భరించలేము, ఇతన్ని మీరు తీసుకొని వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అలాగే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఇంటర్మీడియట్ లో భయంకరమైనటువంటి రౌడీగా, మాదక ద్రవ్యాలను స్వీకరించేటువంటి వ్యక్తిగా మారిపోయి కుర్రోళ్లతో తిరుగుతూ, చూస్తే వారిని కొడుతూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చేసాడు. ఒక క్రమమైన భక్తి జీవితంలో ఉంటూ మాదిరికరముగా ఈ లోకానికి ఉండవలసినటువంటి పాస్టర్ గారి అబ్బాయి ఆఖరికి ఎలా మారిపోయాడంటే చూస్తే కొట్టేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకు చూస్తున్నామని ఎదురు ప్రశ్న వేసి అతన్ని కొట్టి తరిమేటువంటి పరిస్థితికి రావడానికి తనలో ఉన్నటువంటి భక్తి లేమి, దేవునితో లేనటువంటి సహవాసం, ఇటువంటి పరిస్థితుల్లో అతను ఇక్కడ ఉంటే భయంకరంగా పాడైపోతాడని వేరొక దూరమైన ప్రాంతాల్లోనికి అతనిని జాయిన్ చేస్తే అక్కడ కూడా అదే పరిస్థితి, పారిపోయి రావడం, తనకు నచ్చినట్టుగా జీవించడం. ఇంకా ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ, చర్చి మెంబర్స్ అందరూ కూడా అతనిని చాలా ఘోరంగా పట్టించుకోకుండా తిడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో 19వ ఏట ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. అందరూ చేదరించుకుంటున్నారు, ప్రేమించట్లేదు, అసహించుకుంటున్నారు. ఏం చేయాలని రోడ్డు మీదంతా తిరిగి తెల్లవారుజామున ఇంటికి వచ్చి ఇంకా ఏంటి జీవితం అని వెక్స్ అయిపోయినటువంటి ఇతను మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, జీవితం ఏంటి, నా వయసు ఏంటి, నేనేంటి ఇలా మారిపోయాను, నా పరిస్థితి ఏంటి, నేను తల్లిదండ్రులకు అగౌరవాన్ని తెచ్చేవాడిగా, మందిరానికి ఈ నామాన్ని హీనపరిచేవాడిగా నేను ఇలాగా మారిపోయాను, నన్ను క్షమించు అని ఆ రాత్రి అతను ప్రార్థన చేస్తా ఉంటే మోకాళ్ళ మీద కన్నీరు పర్యంతమై ఎక్కి ఏడుస్తా ఉంటే ఒక వెలుగు అతని మీదకి ప్రకాశించడం, అతని కన్నీటిని తుడవడం జరిగింది. హల్లెలూయా. 19వ ఏట జనవరి 23వ తారీఖున బాప్తిసం తీసుకోవడానికి ఆయన సిద్ధపడి తల్లిదండ్రులతో మాట్లాడి, నేను ఈ పాత జీవితం జీవించడానికి నాకు ఇష్టం లేదు, దేవుడు నన్ను స్వస్థపరిచి రక్షించాడు, ఇంకెన్నడూ నేను
వెనుక తిరగను, దేవుని కోసమే జీవిస్తానని చెప్పినప్పుడు అతనికి వాళ్ళ తల్లిదండ్రులు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత చదువుకోవడానికని బాంబే పట్టణానికి పంపించిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చి పంపించారు. అక్కడ చిన్న పని చేసుకుంటూ చదువును జాగ్రత్తగా చదువుకోవాలని అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 1996-97 సంవత్సరంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడంట. రిక్షాలో కూర్చొని ఒక ముసలి వ్యక్తి రిక్షాను తొక్కుతూ ఉన్నాడు. ఆ బాంబే పట్టణం చాలా రద్దీగా ఉండేటువంటి సమయం. రెడ్ లైట్ పడింది, ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. కొంతమంది చిన్నపిల్లలు 6 సంవత్సరాల నుండి 12-13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు గబగబగా పరిగెత్తుకుంటా వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆకలేస్తుంది, డబ్బులు ఇవ్వండి, అయ్యా ఆకలేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో అతనికి ఒక పాప దగ్గరకు వచ్చి, నా ఏదన్నా ఉంటే ఇవ్వండి అని అంటే, ఏం మాట్లాడక తన జేబులో ఉన్నటువంటి డబ్బులను తీసి ఆమెకు ఇచ్చేయడం జరిగింది. ఈలోపు గ్రీన్ లైట్ పడింది, రిక్షా ముందుకు కదిలింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను రిక్షాలో నుండి తన ముఖాన్ని వెనక తిప్పి ఆ పాప ఏం చేస్తుందని వెనకకు తిరిగి చూడగానే ఒక ముసలావిడ గబగబగా పరిగెత్తుకుంటా వచ్చి ఇతనిచ్చిన డబ్బులను లాగేసుకొని ఆ పాప గట్టిగా ఇవ్వబోతుంటే తన్ని గట్టిగా తీసేసుకోవడం ద్వారా ఆ పాప అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంది. రిక్షాలో కూర్చున్నటువంటి వ్యక్తి చూస్తూ దిగి వెళ్ళి వారిని ఏమీ అనలేనటువంటి ఆ స్థితిలో రూమ్కి వెళ్ళి ఆ రూమ్లో తను చదువుకునేటువంటి రూమ్లో కూర్చొని ఏడవటం ప్రారంభించారు. ప్రభువా, ఏంటి పరిస్థితి? కనీసం ఆకలి తీర్చుకోవడానికి ఇచ్చిన డబ్బులను కూడా ఇలా దోచేసుకుంటున్నారు. ఏంటయ్యా, మరి వీరి జీవితాలను ఎవరు మారుస్తారు ఏంటి అని అంటే, ప్రభు అంటున్నాడంట, నువ్వు ఉన్నావుగా అని. హల్లెలూయా. అవును, ఎవరు మారుస్తారు? ఎవడు పని వాడు చూసుకుంటా ఉంటే మరి దేవుడి పని ఎవరు చేస్తారు? వారి జీవితాలను ఎవరు మారుస్తారు? అక్కడే మోకాల మీద పడిపోయి, ప్రభువా, నేను ఈ పని చేయగలుగుతానా? నేనైతే ఈ పనిని చేయలేను, నువ్వు నాకు తోడై ఉండాలి అని చెప్పి ఆ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకొని ఆ విషయంలో దేవునితో మాట్లాడి ప్రార్థన చేస్తూ తనకంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అతని పేరు బిజు తంపి. మద్రాసు పట్టణం నుండి బాంబేకి వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నుండి రోడ్డు మీద అడుక్కుంటున్నటువంటి పిల్లలను సేకరించి ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి తను పనిచేస్తూ వచ్చిన డబ్బులను వారికి ఆహారం పెడుతూ, వారికి హాస్పిటల్లో చూపిస్తూ, చదువు నేర్పిస్తూ, మీరు అడుక్కోకూడదు, మీరు మంచిగా మారాలని ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసి మంచి మార్గంలో నడిపిస్తూ, వారికి బట్టలను కొనిస్తూ, రోజు వాళ్లతో అటాచ్మెంట్ పెంచుకొని కొన్ని దినాల తర్వాత వారిని ఒక ప్లేస్ లోనికి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఆయన ప్రారంభించినప్పుడు దాదాపు 15 మందితో ప్రారంభించినటువంటి అతను ఈ రోజు 35,000 మందిని పోషిస్తా ఉన్నాడు. 35,000 మంది. తన దగ్గర పనిచేసేటువంటి 156 మంది పనివారు ఉన్నారు ఆయనతో కూడా. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని మాత్రం ఉంటుంది. భూమి మీదకి ఊరికినే వ్యర్థంగా రాదు. తిని తాగి పడుకొని ఎంజాయ్ చేయడానికైతే ప్రభు భూమి మీదకు పంపించడు. గాని ప్రతి ఒక్కరిని వారి జీవితాన్ని బట్టి నశించిపోతున్న ప్రజలను వారి బంధకాల నుండి విముక్తి ప్రసాదించడం కోసం ప్రభు భూమి మీదకు పంపిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఈ బిజు తంపి అనేటువంటి ఈ సహోదరుడు తన జీవితంలో ఏ దేవుడి దగ్గరకైతే వెళ్ళకూడదు అనుకుంటున్నాడో, ఏ కుటుంబం పరిచర్లో ఉన్నారో అటువైపు మార్గంలో వెళ్లకుండా డబ్బులు సంపాదించి పరిచర్కు సపోర్ట్ చేయాలని అనుకున్నాడో, ఆ బిజు తంపిని ప్రభు పట్టుకున్నాడు. పట్టుకొని, నువ్వు వెళ్ళవలసిన మార్గం అది కాదు, నాకు వేరై నువ్వేమీ చేయలేవని ప్రభు చెప్పినటువంటి మాటకు లోబడి, ప్రభువా, నా ఉద్దేశం
నా చిత్తం ఏది వద్దు, నువ్వేం చెప్తే చేస్తాను, నువ్వు నన్ను ఎలాగెళ్ళమంటే అలాగెళ్తానని ఆ రోజు నుండి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడం ద్వారా ఈ రోజు అనేకులను, ఆ బాంబే పట్టణంలోనే కాదు, ఈ దేశమంతటా కూడా అనేకులను, చిన్న పిల్లలందరినీ సేకరించి వారికి చదువు చెప్పిస్తూ, బట్టలు ఇస్తూ, హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ, యేసు దేవుడు, ఆయనే నమ్మదగిన వాడు, పాపంలో జీవించొద్దు, మీరు అడుక్కోవద్దు అని వారికి సన్మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరో వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు పాస్టర్ కుటుంబం అంటే గొప్పవారుగా పెద్ద కాంగ్రిగేషన్ లో సువార్త చెప్పాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి అని అనుకుంటారు. అది కాదు. మన ఆలోచన అయి ఉండొచ్చు, కానీ దేవుని ఉద్దేశం అనేక విధాలుగా ఉంటాయి, పరిచర్యలు అనేకం ఉంటాయి. ఆ ఉద్దేశం ప్రకారం మనం వెళితే ఖచ్చితంగా దేవుని నామాన్ని భూమి మీద మనము సకల జనుల మధ్యలో ఘనపరిచే వారిగా ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పిలుపుకు, దేవుని ఉద్దేశానికి అతను లోబడడం ప్రారంభించాడో రోజు రోజు తన జీవితంలో అద్భుతాలు చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. అనేకులు ఆయనకు సపోర్ట్ చేయడం, నువ్వు చేసిన పని మేము చేయలేం, మీరు చెయ్యండి అని ముందుకు వచ్చి అనేకులు ఆయనను తట్టి నడిపించే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన 35,000 మందిని ఈ దినమున పోషించడం జరుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క మనిషి, మనం ఎందుకు పుట్టాము, దేవుని ఉద్దేశం ఏంటి, మనం వెళుతున్న మార్గము కరెక్ట్ అయిన మార్గమేనా, ఇది దేవుని మార్గమేనా అని మనము తెలుసుకొని ఆ మార్గాన్ని గుర్తిస్తే గనక ఖచ్చితంగా మనము అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేసేవారిగా ఉంటాం. అనేకులు మన మీద అధికారం చేసేవారుగా కాదు, కానీ దేవుడు మనలను ఉంచినటువంటి ఆ యొక్క సెక్టార్స్ లో దేవుని నామాన్ని ఖచ్చితంగా ఘనపరుస్తూ నశించిపోతున్న వారిని మనము దేవుని వద్దకు నడిపించగలుగుతాం. మనము దేవునికి వేరై ఉండి మన సొంత ఉద్దేశాలను నెరవేర్చుకుంటే అది ఎన్నడూ కూడా, అది ఎంత గొప్ప ఉద్యోగం అవ్వచ్చు, ప్రధానమంత్రి పదవైనా అవ్వచ్చు, అది దేవుని నామాన్ని ఘనపరిచేది కాదు. ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరిచి ఈ పనిలో నువ్వు నడువు అని ప్రభు అప్పగించిన పనే ప్రాముఖ్యమైనది, అది మనకు మేలు చేస్తుంది, అనేకుల జీవితాలను మార్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి వేరే నువ్వు జీవిస్తున్నావా, దేవుని విడిచి పరిగెడుతున్నావా, నీ జీవితంలో దేవుడు వద్దు అనుకుంటున్నావా, కానీ దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆయన నీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రజలను నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. మనము ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని ముందుకు వెళితే గనక ఖచ్చితంగా ప్రభు మనలను ఆయన పాత్రలుగా, యజమానుడు వాడుకునే యుక్తమైన పాత్రలుగా మనలను ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రభువారు భూమి మీదకి రావడానికి ముందు ఆయన ఎందుకు వెళ్తున్నారు, ఏ పని చేయాలని పూర్తిగా అవగాహనతో భూమి మీదకు వచ్చి పెద్దవాడై తల్లిదండ్రులకు లోబడి దేవుని ఉద్దేశముల నుండి తొలగిపోక దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ అనేకులను స్వస్థపరుస్తూ రక్షిస్తూ సువార్త ప్రకటించి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. అనేకులకు ఈ భూమి మీద మాదిరిగా, ప్రపంచానికే ఒక సవాలుగా, మాదిరిగా ఆయన జీవించిన జీవితం మనము చెప్పొచ్చు. హల్లెలూయా. వారిలో ఆయనలో ఎటువంటి పాపము లేకపోయినప్పటికీ 140 కొరడా దెబ్బలు కొట్టారు. ఎందుకు అంటే నశించిపోతున్న ప్రజలను రక్షించడం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు ఎంత దూరం పరిగెత్తుతున్నావో, దేవుడు వద్దని త్రాగి తిరిగి వ్యసనాలకు లోనై ఉన్న నిన్ను ప్రభు నువ్వు వద్దని కోరుకోవట్లేదు. నీవు కావాలి, నువ్వు మారాలి, ఆ బంధకాల్లో నుండి నువ్వు విడుదల పొందాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారుగానే ఉండాలి. భూమి మీద దేవుని కొరకు జీవిస్తూ దేవుని నామాన్ని
మహిమపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్థిరపరిచేవారుగా ఉంటాం. యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో మనం ఒక మాటను కూడా చూస్తే, ఆయన యేసు ప్రభువారి గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు ఆయన కంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారి గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరో అక్కడున్న సమాజానికి మనము ఎంతకాలం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. దేవుడికంటూ ఒక గోల్ ఉంది, ఒక మిషన్ ఉంది. దానిని ఆయన నెరవేర్చి, ఈ విధంగా మీరు సన్మార్గంలో జీవించాలి, పాపానికి ఎలాగ మనం జీవించాలో వాక్యముతో దానిని ఎదిరిస్తూ దాని నుండి మనము సన్మార్గమైన భక్తి జీవితాన్ని జీవించాలని మనకు మాదిరిగా నేర్పించి వెళ్ళారు. కానీ భూమి మీద మనము క్రైస్తవులుగాని చెప్పుకుంటూ దేవునికి వేరుగానే జీవిస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే దేవునికి వేరుగా మనం మన ఆశలను, కోరికలను, తలంపులను, ఉద్దేశాలను నెరవేర్చుకుంటూనే జీవిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు చెప్తున్నాడు, జీవించిన కాలము చాలు, జీవించిన కాలము చాలు. నేను ఏ ఉద్దేశముతో అయితే నిన్ను ఈ భూమి మీదకి పంపించడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు అని ఈ రాత్రి ప్రభు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుని ఉద్దేశాన్ని నువ్వు గ్రహించగలిగావా? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకున్నావా? 19 సంవత్సరాల వయసులో రక్షణ మారు మనసు పొంది ముంబై పట్టణంలో చదువుకోవడానికి వచ్చినటువంటి బిజు తంపి అనేటువంటి కుర్రవాడు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. తెలుసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టడం ద్వారా చిన్న పిల్లలు ఆ భయంకరమైన బాంబే పట్టణంలో నశించిపోకుండా, అక్కడైతే చిన్న పిల్లలకే సుపారి అని అంటారు, కత్తి ఇచ్చి వాడిని చంపేయంటే వెళ్ళి చంపేస్తారు. వాళ్ళకేం తెలీదు, డబ్బు ఉంటే చాలు. ఇదిగో అతనిని తీసుకొని రా, కిడ్నాప్ చేయంటే మత్తు మందు ముక్కు దగ్గర పెట్టి కిడ్నాప్ చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. అటువంటి భయంకరమైన వారి ప్రజల మధ్యలో దేవుని పని చేయడానికి బిజు తంపిని దేవుడు ఏర్పాటు చేసుకోగలిగాడు. హల్లెలూయా. అటువంటి భయంకరమైన ప్రజల మధ్యలో ప్రభు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి దూరంగా పారిపోయినంత కాలము కూడా నీకు ఎటువంటి ఆశీర్వాదము కానీ, నెమ్మది కానీ, సమాధానం కానీ ఉండదు. దేవుని కోసము నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు నీ జీవితాన్ని అనేకులకు రక్షణకరంగా, ఆదర్శకరంగా మార్చివేస్తాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని గుర్తించావా? గుర్తించకపోతే, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశాన్ని తెలియపరచు అని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులోనే ఆయన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగాడు. ఆ రోజు నుండి కూడా దేవుని కోసం పరిశుద్ధంగా, నమ్మకంగా జీవించడమే కాదు, తన ప్రవర్తనను బట్టి అనేకులను దేవుని యొద్దకు ఆకర్షించగలిగాడు. హల్లెలూయా. నువ్వు ఆకర్షిస్తున్నావా? ఏ విధంగా ఆకర్షిస్తున్నావు? పాపానిక, మద్యానిక, మోసానిక, దొంగతనానిక, హత్యక? దేనికోసము నువ్వు ప్రజలను ఆకర్షిస్తున్నావు? అయితే నీకు కూడా ఒక పని ఉందంటున్నాడు ప్రభు. అనేకులను ఆకర్షించడానికి, క్రీస్తు కొరకు నశించిపోతున్న వారిని క్రీస్తు కొరకు సంపాదించడానికి ప్రభు నీకొక పని ఉందని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారిగా మారితే దేవుని రాజ్యాన్ని మనము కట్టువారిగా ఉంటాం. భూమి మీద అనేక రకాలైన జాతులు నశించిపోతా ఉన్నాయి. ఇది నా పని కాదులే, ఇది ఎవరో పనిలే అని మందిరానికి వెళ్ళి వస్తూ నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే చాలని కాదు, గాని నా వంతు ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేనేమవ్వాలనుకుంటున్నా అని దేవునితో ప్రార్థన చేసావా? ఈ రోజైనా ఈ లోకంలో ఉద్యోగాలు చేయడానికి అనేకులు ఉన్నారు.
అనేకులు లక్షల మంది ఉన్నారు. దేవుని పని చేయడానికి నువ్వే కావాలి. దేవుని ప్రేమను ప్రకటించడానికి నువ్వే కావాలి. దేవుని ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేరుస్తూ క్రీస్తులో కొదువై ఉన్నటువంటి శ్రమలను నువ్వు భరిస్తూ మాదిరిగా ఈ లోకానికి జీవించడానికి నువ్వే కావాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి బిజు తంపి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను నీ జీవితంలో కూడా చూడాలని అనుకుంటే దేవుని నుండి వేరే పరిగెత్తడం మానేసి దేవుని యొద్దకు రావడం నేర్చుకో. దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రభు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పుతున్న మాట ఏంటంటే, దేవునికి వేరే నువ్వు ఏమీ చేయలేవు. దేవుని నుండి దూరంగా పరిగెత్తినంత కాలము నీకు శ్రమ కష్టమే ఉంటుంది, కానీ నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. దేవునితో కలిసి నువ్వు జీవిస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ జీవితము అనేకులకు ఆదర్శప్రాయంగా మారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి జీవితం జీవించాలని నువ్వు కోరుకుంటే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇంకా నీ మనసులో ఇంకా ఏమైనటువంటి ఉద్దేశాలుంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం తెలియపరచు, నన్ను ఈ బంధకాల నుండి విడిపించు, నీ కోసం జీవించాలనుకుంటున్నానని ఒక్క మాట నువ్వు చెప్తే దేవుడు నిన్ను అద్భుతమైన సాధనంగా వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేరిస్తే నీకు ఆశీర్వాదం ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. నీవు నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలనంటే మాతో కూడా ఏకీభవించు. ప్రభువా, నాకు తెలియపరచు, ఈ పాప జీవితం, ఈ బంధకాలు నాకొద్దు, నేను నీ కోసం ఉండక దూరంగా పరిగెత్తిన దినాలు చాలు, ఇంకా నీకు వేరే నేను ఏ క్షణము కూడా జీవించాలని కోరుకోవట్లేదు, నీ కోసము జీవించాలని అనుకుంటున్నాను అని ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం.